అలాగే దినము కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. మన యొక్క క్రైస్తవులుగా ఉన్న మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఈ 2 పోరాటాలనేవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. ఒక శరీరానికి, ఒకటి ఆత్మకు. అయితే మరి లోకస్తులకి ఈ విధమైన పోరాటం ఉంటుందా అంటే ఉండదండి. ఎందుకంటే వారు శరీర సంబంధంగా ఆలోచిస్తారు. ఏ విధంగా అంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్నట్టుగా వారు ఆలోచిస్తారు. కానీ మనమైతే శరీర ప్రకారంగాను, అలాగే ఆత్మ ప్రకారంగా కూడా ఉంటుందండి. ఒక అబద్ధం ఆడితే వారికి ఏమీ అనిపించదండి. ఎందుకంటే అబద్ధమే కదా అని చిన్నగా చూస్తారు. ఎదుటి వ్యక్తిని ఏదన్నా ఒక మాట అన్నా ఒక చిన్నగానే చూస్తారు. కానీ మనకైతే ఏ విధంగా అనిపిస్తుందంటే ప్రభువా ఈ మాట నేను అనేసాను. ఈ యొక్క అబద్ధం ఆడాను అనే ఆత్మ ప్రేరేపణ మన హృదయం మనల్ని గద్దిస్తూ ఉంటుందండి. అంటే మనకి ఈ యొక్క ప్రేరేపణ ఈ యొక్క విధమైన పోరాటాలు మన యొక్క ఆత్మలో జరుగుతూ ఉంటాయి. అయితే ఈ శరీర సంబంధంగా కూడా మనకి కొన్ని శ్రమలు, బాధలనేవి వస్తాయి. దేవుడు సుఖమును, దుఃఖమును కూడా జతపరిచారండి. అయితే క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో ప్రభువు ఏం చెప్తున్నారంటే, మీకు ప్రభువుని నమ్ముకోండి, మీకు సంతోషాలు, సుఖాలు కలుగుతాయి అంటే కాదు. మన జీవితంలో మనకి శ్రమలు కలుగుతాయని ప్రభువు చెప్తున్నారండి. అయితే ప్రభువు చెప్తున్న మాటల్లోనూ ఏమంటారంటే, ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును. అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభువారు చెప్తున్నారండి. అయితే భక్తుల జీవితాల్లో వారు కూడా ఎన్నో శ్రమలు అనుభవించిన వారు కనబడతారు. అందులో మనకి యోబు గారు కూడా ప్రధానంగా శ్రమలు అనేటప్పటికి ఎక్కువగా గుర్తొచ్చేది ఎవరండి? యోబు గారే మనకి కనిపిస్తారు. ఎందుకంటే యోబు గారు ఆయన ఎంతో తన యొక్క భక్తి జీవితంలో ఎంతో చక్కగా ఆయన బ్రతికినప్పటికీ కూడా ఆయన జీవితంలో కూడా శ్రమలనేవి మరి వచ్చినాయని మనం చూస్తున్నామండి. అయితే ఆయన ప్రతి దినము కూడా యోబు గ్రంథం 1వ అధ్యాయం అండి 5వ వచనంలో మనం ఈ యొక్క లేఖనాన్ని ఒకసారి ఆలోచిస్తే అండి, యోబు గారి యొక్క దినచర్య ఏంటంటే ఆయన ప్రతి దినము కూడా ఉదయమునే అంటే అరుణోదయాన్నే లేచి ఏం చేసేవారంటండి, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించుదురేమో అని వారిని పిలవనంపించి వారి పవిత్రపరిచి అరుణోదయము లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అయితే ఈ యొక్క అరుణోదయము లేచి యోబు గారు ఏం చేసేవారంటే దహన బలులు అనేవి అర్పించారు. అంటే ఆనాటి కాలంలో ఆ విధముగా వారు బలులు అర్పించేవారండి. అయితే మన యొక్క ఈ యొక్క ఉన్న పరిస్థితులు మన యొక్క జీవితాల్లో మనం ఉదయమునే లేచి ప్రార్థన చేయాలి. మన యొక్క ఇంటి వారి కొరకు, మన గురించి, మన యొక్క ఇరుగు పొరుగు వారి కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మన కుటుంబంలో ఉన్నవారు కూడా ఒకవేళ దేవుడికి దూరస్తులుగా ఉన్నారా, వారు ఏ విధంగా ఉన్నారో కూడా వారి గురించి ప్రార్థన చేయాలండి. అదే అందులోనే 4వ అధ్యాయము 6వ వచనంలో మరి యోబు గారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి కదండి. అంతలా మరి దేవుని యందు భయభక్తులు కలిగి మరి వారి కుటుంబం గురించి ప్రతి దినము ప్రార్థించినప్పటికీ కూడా మరి యోబు గారికి ఏంటండి, ఒక్క దినములోనే తనకు కలిగి ఉన్న ఆస్తి, తన యొక్క కుమారులు, తన సంపద సమస్తము పోయినప్పటికీ కూడా యోబు గారు ఎంత ధైర్యంగా ఉన్నారండి. ఆయన నాకు ఇవన్నీ పోయినాయి కదా, నా కుమారులు పోయారు, నాకున్న ఆస్తి యావత్తు పోయింది కదా అని కృంగిపోయారంటే కృంగిపోలేదండి. ఇక్కడ ఉన్న 6వ వచనం చూద్దామండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. అంటే ఈ యొక్క మాట మనం ఆలోచిస్తే యోబు గారి యొక్క భక్తి జీవితం అనేది ఎంత గొప్పగా ఉందంటే అండి, మరి తనకి అన్ని శ్రమలు, అన్ని బాధలు కలిగినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా కృంగిపోలేదు. ఆయన దాంట్లో కూడా ఆ యొక్క కష్టతరమైన పరిస్థితిలో కూడా యోబు గారు ఏం చేశారండి, దేవుని స్తుతించారు. అయితే ఆ విధమైన శ్రమ మనకు కలిగితే మనం కృంగిపోతాం, బాధపడతామండి. దేవుణ్ణి స్తుతించం కానండి దేవుని దూషిస్తాము, అవసరమైతే దేవుని కూడా విడిచిపెట్టేస్తాం. ప్రభువా నేను నీ కొరకే బ్రతుకుతున్నాను కదా, నాకు ఎందుకు ఇన్ని శ్రమలు, నీ బాధలు నాకు ఎందుకు అని దేవుని ప్రశ్నిస్తాం. కానీ యోబు గారు ఆ విధమైన స్థితిలో లేరు. ఎందుకంటే ఆయన యొక్క భక్తి జీవితం అంత గొప్పగా ఉందండి. ఆ యొక్క భక్తి జీవితంలో ఆయన అంత గొప్పగా ఎదిగారండి. అలాగే మన యొక్క భక్తి జీవితంలో కూడా మనం ఎదగాలంటే మనం దేవునితో ఎక్కువగా సహవాసం చేయాలి.
ఆ సహవాసం ఏ విధంగా చేయాలంటే అండి, ప్రార్థన ద్వారా. మనం దేవునితో ఎక్కువ సహవాసం ప్రార్థన ద్వారా చేస్తూ వాక్య జ్ఞానం చేస్తున్నప్పుడు మనకి ఈ లోకంలో శ్రమ కలుగుతుందని ప్రభు చెప్పారు. అయితే మనకి ధైర్యం అనేది ఎలా కలుగుతుందండి? దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు. మనం దేవునిలో ఎక్కువగా ప్రార్థనలో గడిపే కొలది కూడా దేవుని సహవాసంలో దేవుడు మనకి సమీపంగా ఆయన ఉండి మనకి ఆయన వాక్యము ద్వారా ఆయన మనల్ని బలపరుస్తూ ఉంటారండి. మనకి ధైర్యాన్ని ఇస్తారు. చాలా సందర్భాల్లో చూడండి, మనం ఒక్కొక్క విధమైన బాధతో దేవుని సన్నిధికి వస్తాం. అది కుటుంబ పరంగానండి, ఏ విధంగా. కానీ దేవుడి మాట మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుడి మాట మనకి ఓదన్న ఆదరణగా ఉంటుంది. ఒక విధమైన ఆలోచనలు కూడా కలిగిస్తుంది. ఆ మాట మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందండి. అంటే దేవుని మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు మన స్థితి చాలా ఏంటంటే, ఏ విధమైన పరిస్థితి వచ్చినప్పటికీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ శ్రమ నన్ను ఏం చేస్తుంది, ఈ బలహీనత నన్ను ఏం చేస్తుంది, నా దేవుడు ఉన్నాడు కదా నాకు. ఆ ఒక విధమైన బలం అనేది మనకు వస్తుందండి. అంటే మనకి ధైర్యం వస్తుంది. అది లోకస్తులకైతే ఈ విధమైన ధైర్యం ఉంటుందంటే ఉండదు. ఏదైనా ఒక చిన్న బాధ వచ్చినా, కష్టం వచ్చినా వారు ఇబ్బంది పడిపోతారండి. కానీ మనకి ఒకవేళ ఏదన్నా చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా, మన యొక్క భక్తి జీవితంలో మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యాన్ని అనేది దేవుడు కలిగిస్తారండి. అదే విధంగా హబక్కూకు గారు కూడా చూడండి, మరి ఆయన మనం ఆ గ్రంథం ధ్యానించాము. అయితే అందులోనూ ఆయన ఏం చేశారండి, దేవుని ప్రశ్నించారు. ప్రభువా, నువ్వు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల మధ్యకి ఇంత విధమైన మరి కల్దీలను ఎందుకు పంపిస్తున్నావని మరి ఆయన ప్రశ్నించారు. అయితే ప్రశ్నించిన ఆయన మరి దేవుడు ఆయనకి సమాధానం ఇచ్చారు కదా, నా ప్రార్థనలో ఆయనకి సమాధానం ఇచ్చారు. ఆయనకి సమాధానం ఇచ్చిన తర్వాత మరి హబక్కూకు గారు ఏమని దేవుణ్ణి ప్రార్థించారు? ప్రభువా, నాకు ఏది ఉన్నా లేకపోయినా, నా పంట పండినా పండకపోయినా, నాకు సమృద్ధిగా ఉన్నా లేకపోయినా, ఏమి ఉన్నా లేకపోయినా, ప్రభువా నేను నీ యందు ఆనందిస్తాను, నీలో సంతోషిస్తాను అని హబక్కూకు గారు చెప్పగలిగారండి. అంటే మనం దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, మన ప్రార్థనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనకి ఏ విధమైన శ్రమ వచ్చినా, బాధ వచ్చినా కానీ మనకి ధైర్యం కలుగుతుంది. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు సహాయం చేస్తాడని ఒక ధైర్యం అనేది మనకు కలుగుతుందండి. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థిస్తున్నాను.